ఎవరు అయ్యుంటారు ఈ టైంలో? సార్, ఇక్కడ చూడండి, ఫాంటమ్ థీఫ్ లెటర్. ఫాంటమ్ థీఫ్ యొక్క సిగ్నేచర్ సీల్. ఫాంటమ్ థీఫ్ నుంచి లెటర్ అంటే ఒక పెద్ద ఛాలెంజ్ అయి ఉంటుంది. అతని నుంచి పెద్ద విషయం అంటే ఇదే చివరి దొంగతనం అయి ఉండొచ్చు, లేదా తను మేహుల్ ఇంకా ఆలియాకి ఛాలెంజ్ చేస్తుండొచ్చు. డిటెక్టివ్ మేహుల్, నువ్వు ఎప్పుడు నా దారిలో వస్తున్నావు, కానీ ఇప్పుడు ఇది నా ఆఖరి ఆట. ఇంకొక చివరిసారి నీతో పోటీ పడడానికి అవకాశం ఇస్తున్నాను. రేపు రాత్రికి మ్యూజియంలో ఒక ప్రైజ్లెస్ ఐటమ్ నాది అవబోతోంది. ఒకవేళ నువ్వు నన్ను ఆపదలుచుకుంటే ఆపు. మ్యూజియం? ఇదేదో హిస్టారికల్ ఆర్టిఫాక్ట్ చోరీ గురించి అనుకుంటాను. ఇతను ఎప్పుడు ఒక అడుగు ముందే ఉంటాడు. దొంగతనం ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే ఉండొచ్చు. అసలైన ఆట వేరే ఏదో ఉంది. నాకు 100% నమ్మకం ఉంది. ఇతను మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఏదో లెటర్ రాశాడు. ఇటు చూడు, ఇన్విజిబుల్ ఇంక్ ని ఉపయోగించాడు. ఏదో రాశాడు, కానీ కనిపించట్లేదు. అయితే మేహుల్, నువ్వు ఈ హిడెన్ మెసేజ్ వరకు వచ్చావు, కానీ నా దొంగతనం కూడా హిడెన్ గానే ఉంటుంది. నువ్వు నన్ను పట్టుకోలేవు. సార్, వీడు మనని ఈసారి ఛాలెంజ్ చేస్తున్నాడు. మజా వస్తుందంతే. ఐ యామ్ టూ ఎక్సైటెడ్. శాంతించాలియా, పోయినసారి ఇతను తప్పించుకు వెళ్ళాడు. ఈసారి ప్లానింగ్ మరింత గట్టిగా ఉంటుంది. ఆదికి ఫోన్ చేసి బుల్బులే సైంటిస్ట్ ల్యాబ్ కి పిలువు. ఈసారి అతను తప్పించుకోకూడదు. సైంటిస్ట్ అతని దగ్గరకు చేరుకోవడానికి ఒక పజిల్ రూపొందించి ఉంచాడు. మరి మీరు చెప్పగలుగుతారు ఏ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళుతుంది అని? ఈ దారి సైంటిస్ట్ ల్యాబ్ వరకు వెళ్తుంది ఈ రకంగా. మేహుల్ ఇంకా ఆలియా ఆ దారి తీసుకుంటారు, ఇంకా సైంటిస్ట్ ల్యాబ్ వరకు చేరుకుంటారు. అయితే మీరిద్దరు నా దగ్గరకు వచ్చారు ఫాంటమ్ థీఫ్ ని పట్టుకునే ప్లాన్ చేయడానికి. మీకు తెలుసా, అతను తన దొంగతనం చేయడానికి ఎటువంటి టెక్నాలజీ ఉపయోగించాడో అది చాలా అడ్వాన్స్డ్. అవును, ఈసారి ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాలి. మాకు మీ గ్యాడ్జెట్స్ యొక్క అవసరం ఉంది సైంటిస్ట్. సైంటిస్ట్ బుల్బులయ్య, ఈసారి మనకి ఏ ఇన్వెన్షన్ తో రెడీ ఉన్నారు మనకి ఫాంటమ్ థీఫ్ ని పట్టుకోవడానికి? కొంచెం కూల్ హ్యాకింగ్ టూల్స్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది. ఇది నా లేటెస్ట్ ఇన్వెన్షన్, ద ఫాంటమ్ ట్రాకర్. ఇందులో ఒక స్పెషల్ రాడార్ సిస్టమ్ ఉంది. అది ఎటువంటి ఇన్విజిబుల్ సిగ్నల్స్ నైనా ట్రేస్ చేస్తుంది. అది ఒకవేళ ఎన్క్రిప్టెడ్ అయినా హోలోగ్రాఫిక్ అయినా. దీన్ని మీరైతే మ్యూజియంలో ఉపయోగించవచ్చు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకవేళ ఫాంటమ్ థీఫ్ తన హోలోగ్రాఫిక్ డిస్ట్రాక్షన్ ఉపయోగిస్తాడేమో, అప్పుడు ఈ డివైస్ మనల్ని అసలైన టార్గెట్ దాకా చేరుస్తుంది. ఈ మ్యాప్ మ్యూజియం యొక్క ప్రతి కోణాన్ని స్కాన్ చేస్తోంది. ఫాంటమ్ థీఫ్ తన యూజువల్ ట్రిక్స్ ని ఉపయోగించవచ్చు. లేజర్ గ్రిడ్స్, డీకాయ్స్, ఇంకా మేబీ హోలోగ్రాఫిక్ గార్డ్స్ కూడా. కానీ మీరు ముగ్గురు ఈ క్వాంటమ్ ట్రాకర్ ని ఉపయోగించి అతన్ని ప్రతి టర్న్ దగ్గర పట్టుకోవచ్చు. చాలా ఫ్యూచరిస్టిక్ గా ఉంది సార్. అనిపిస్తోంది ఈసారి ఫాంటమ్ థీఫ్ ని మనం పట్టుకుంటామని. ఇంకా హ్యాకింగ్ కోసం ఏదైనా ఉందా బుల్బుల్ సైంటిస్ట్? సరదాగా హ్యాకింగ్ పని కూడా అవుతుంది కదా. అది నీ కోసమే ఇక్కడుంది, ద క్వాంటమ్ హ్యాకర్. దీంతో నువ్వు మ్యూజియం కు సెక్యూరిటీ సిస్టమ్ ని బైపాస్ చెయ్యొచ్చు, ఎటువంటి ట్రేస్ ని వదలకుండా. కానీ గుర్తు పెట్టుకో, దీన్ని కేవలం ఒక్కసారే ఉపయోగించవచ్చు. ఫాంటమ్ థీఫ్ తన అన్ని సిస్టమ్స్ ని హైలీ ఎన్క్రిప్టెడ్ గా పెడతాడు. అవును, ఇది నా టైప్ లో ఉన్న గ్యాడ్జెట్. ఇప్పుడు ఫాంటమ్ థీఫ్ తో ఆడుకునే టైం వచ్చింది. ఇంకా ఇక్కడుంది నా రెండవ ఇన్వెన్షన్, ద క్వాంటమ్ డిజేబులర్. దీంతో నువ్వు ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టమ్ ని టెంపరీగా డిజేబుల్ చేయవచ్చు. ఫాంటమ్ థీఫ్ తన దొంగతనం కోసం చాలా సోఫిస్టికేటెడ్ సెక్యూరిటీని ఉపయోగిస్తాడు. అయితే ఈ డివైస్ దాని పనిని అంతం చేస్తుంది. ఇదేదో అల్టిమేట్ హ్యాక్ లాగా ఉంది. బుల్బులయ్య, మీ గ్యాడ్జెట్స్ ఎప్పుడు పనికొస్తాయి, కానీ ఇప్పుడు సమయం వచ్చింది ఆ గ్యాడ్జెట్స్ ని ఉపయోగించి ఫాంటమ్ థీఫ్ ని పట్టుకోవడానికి. మ్యూజియంలో అంత సిద్ధమేనా?
మ్యూజియం యొక్క ప్రతి ఒక్క ఎగ్జిట్, ఎంట్రన్స్ ఇంకా దొంగిలించబడే వస్తువులన్నింటినీ సెక్యూర్ చేశాము. మీరు కేవలం ఫాంటమ్ థీఫ్ ని అవుట్ స్మార్ట్ చేయాలి. అరే ఇంతే నా పని, చాలా ఈజీ. ఇది బాగుంది. దీంతో ఈ ఆట చాలా మజా వస్తుంది. ఆలియా, అది ఇప్పటిదాకా మనం అతనికంటే ఒక అడుగు వెనక, ఈసారి అతనికంటే మనం ఒక అడుగు ముందు. మనం అన్ని తయారుగా ఉండాలి. ఫాంటమ్ థీఫ్ యొక్క ప్రతి అడుగు అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. సార్, ఈసారి వాడినెవరూ కాపాడలేరు. సెక్యూరిటీ సిస్టమ్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది. ఏదో తేడాగా ఉంది. కానీ నేను ఫైర్ బాల్స్ ని పెంచాను. కానీ ఒక విషయం క్లియర్, ఆ థీఫ్ ముందుగానే లోపలికి వచ్చి ఉండొచ్చు, లేదా వేరే పద్ధతిలో హ్యాక్ చేస్తుండొచ్చు. అది నీ గ్యాడ్జెట్స్ రెడీయా? మన దగ్గర ఎక్కువ టైం లేదు. సార్, ఇక్కడ ఉంది ఫాంటమ్ ట్రాకర్. ఇప్పుడైతే అతను లోపలికి వస్తాడో మనం అతని ప్రతి ఒక్క అడుగుని ట్రాక్ చేస్తాం. ఈ రోజు అతను ప్రతి పనికి జవాబు ఉంటుంది. కానీ గుర్తుంచుకో, అతను కేవలం మ్యూజియం కోసం రాలేదు. ఇంకా ఇక్కడ దేని మీదో అతని దృష్టి ఉంది, కానీ అదేంటో తెలియట్లేదు. సార్, మ్యూజియం కెమెరాస్ గ్లిచ్ అవుతున్నాయి. సిస్టంలో ఏదో ఇంటర్ఫియరెన్స్ వస్తుంది. అతను ఇక్కడే ఉన్నాడు. అందరూ పొజిషన్స్కి రండి. ఇప్పుడు ఈ ఆట మొదలు కాబోతోంది. ఫాంటమ్ థీఫ్ తన దొంగతనానికి సిద్ధం. ఇంకా మెహుల్ ఇంకా ఆది కూడా అనిపిస్తుంది వాళ్ళు కూడా సిద్ధమే అని. కానీ వాళ్ళు విజయం సాధిస్తారా? సార్, ఫాంటమ్ ట్రాకర్స్ నుంచి మనకు అతని పొజిషన్ తెలుస్తుంది. అతను ఈస్టర్న్ వింగ్ లో ఉన్నాడు. ఫాంటమ్ ట్రాకర్ అతని ప్రతి అడుగు మీద దృష్టి పెడుతుంది. మనం కేవలం సరైన సమయం కోసం ఎదురు చూడాలి. ఇదేంటి? ఫాంటమ్ ట్రాకర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఆ విలువైన సిగ్నల్ జామర్ వాడు మనతో ఆడుతున్నాడు, కానీ ఇంకా అన్ని పూర్తి కాలేదు. ఫాంటమ్ థీఫ్ తన ప్లాన్ ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అతనికి తెలుసు ఎటువంటి గ్యాడ్జెట్స్ ఉపయోగపడతాయని, ఇంకా వాళ్ళని ఎలా అవుట్ స్మార్ట్ చేయాలి అని. డ్రోన్స్ కూడా ఫెయిల్ అయ్యాయి. ఈ ఫాంటమ్ థీఫ్ మనకంటే ఒక అడుగు ముందు వెళ్తున్నాడు. వీడి గ్యాడ్జెట్స్ మన గ్యాడ్జెట్స్ కన్నా అడ్వాన్స్డ్ అనుకుంటా. అతను అగోల్ట్ లోపల ఉన్నాడు, కానీ ఇది అతని చివరి మూవ్ అవుతుంది. సముద్ర సేన యొక్క ఖజానా, ఇదైతే అసలైన విలువైనది. సార్, ఫాంటమ్ థీఫ్ ఎంత టెక్ సేవీ అయినా సరే, అయితే క్వాంటమ్ హ్యాకర్ యొక్క సిస్టమ్ ని అతను ఎప్పుడు క్రాక్ చేయలేడు. ఇది ఒకసారి యాక్టివేట్ అయిందంటే అతని గ్యాడ్జెట్స్ మొత్తం ఫెయిల్ అయిపోతాయి. అది నీ యొక్క క్వాంటమ్ హ్యాకర్ ఈ గేమ్ లో ట్రంప్ కార్డ్. దీన్ని యాక్టివేట్ చేయగానే ఫాంటమ్ థీఫ్ యొక్క మొత్తం సిగ్నల్స్ డిస్ట్రాక్ట్ అయిపోతాయి. ఒకవేళ వాడు విరక్కొడితేనేమో? నీ కాన్ఫిడెన్స్ అయితే సూపర్ గా ఉంది. అరే ఆలియా, నువ్వేం చింతించకో. ఈసారి మనం అతను ప్రతి స్టెప్ లోనూ అవుట్ స్మార్ట్ చేసేద్దాం. క్వాంటమ్ హ్యాకర్ యాక్టివేటెడ్. ఇప్పుడు చూద్దాం అతను ఏం చేస్తాడని. క్వాంటమ్ హ్యాకరా? మీరేమనుకుంటున్నారు? మీరు నన్ను పట్టుకున్నారనా? కానీ నేను దీన్ని ముందే ప్రిడిక్ట్ చేశాను. సార్, ఇది ఎలా జరుగుతుంది? అతను క్వాంటమ్ హ్యాకర్ ని డీయాక్టివేట్ చేశాడు. వాడు మనకన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు. అది కామ్ డౌన్. ఇది అతని ప్లాన్, కానీ ఇంకా అంతా అయిపోలేదు. ఇప్పటికీ ఇంకా మిషన్స్ ఉన్నాయి. సార్, సైంటిస్ట్ ఇచ్చినవన్నీ వాడేశాం. ఇప్పుడు ఇంకేమున్నాయి? నా పేరు డిటెక్టివ్ మెహుల్. ఇప్పుడు చూడండి అసలైన ఆట. ఫాంటమ్ థీఫ్ కనిపిస్తుంది అతను ప్రతి ట్రాక్ ని డీయాక్టివేట్ చేశాడని. కానీ అసలైన ఆట అయితే ఇప్పుడే మొదలు కాబోతోంది. ఇదేం కేవలం మ్యాప్ కాదు, ఇది 1500 సంవత్సరాల ఒక పురాతనమైన ట్రెజర్. సముద్రసేనుడి యొక్క ఖజానా. కింగ్ సముద్రసేనుడు తన పాత రాజ్యపు ధనం, బంగారు నాణేలు, ఇంకా ఎంతో విలువైన జ్యువెల్స్ ని ఒక రహస్య ప్రదేశంలో దాచాడు.
ఈ మ్యాప్ ఆ ఖజానా దగ్గరకు వెళ్ళడానికి ఒక మార్గం మాత్రమే. లెజెండ్స్ చెప్తారు సముద్రసేనుడి డెత్ తర్వాత అతని అందరి శత్రువులు అతని ఖజానాన్ని వెతుకుతున్నారు, కానీ ఎప్పుడు విజయం సాధించలేదు. ఈ మ్యాప్ ఆ ప్రదేశాన్ని యొక్క రహస్యాన్ని దాచింది. ఎన్ని సంవత్సరాల వరకు ఎవరు చేరుకోలేకపోయారు. ఈ మ్యాప్ చాలా కాలం పాటు దాచుంచారు, కానీ ఇప్పుడు నాది. సముద్రసేనుడి ఖజానా ఇప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలో. ఇంకా మేహుల్ నా దాకా ఎప్పటికీ చేరుకోలేడు. సార్, వాడు మ్యాప్ తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు ఎలాగా? క్వాంటమ్ హ్యాకర్ కూడా ఫెయిల్ అయిపోయింది. ఏంటతను నిజంగా మనకంటే ఒక అడుగు ముందా? అస్సలు కాదు. అతను మన ఆఖరి ట్రాప్ లో చిక్కుకున్నాడు. ఏ సిస్టమ్ అయితే ఫ్యాంటమ్ థీఫ్ డిసేబుల్ చేశాడో అది మన డికాయ్. అస్సలైన ట్రాప్ ఆ మ్యాప్ కాదు. బుల్బులే సైంటిస్ట్ ఒక మైక్రో ట్రాకర్ ని ఆ మ్యాప్ మీద ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇప్పుడు మనం అతని ప్రతి క్షణం ట్రాక్ చేయొచ్చు, అతనికి తెలియకుండానే. ఇప్పుడైతే మనం వాణ్ణి మళ్ళీ అటాక్ చేస్తామా? అరే భలే ఉంది ఇది. భలే చెప్పారు మేహుల్ సార్. తీనాలోహ ప్లాస్టిక్ మేహుల్ సార్ ఫెంటాస్టిక్. అతను తన హైడౌట్ వైపు వెళ్తున్నాడు. అది నువ్వు డ్రోన్ గ్యాడ్జెట్స్ ని సిద్ధంగా ఉంచు. ఆల్రెడీ ఆన్ ఇట్ సార్. ఫ్యాంటమ్ థీఫ్ ని పట్టుకోవడం ఇప్పుడు సులభమైపోయింది. ఈ డ్రోన్ అయితే సూపర్ గా ఉండాది. ఫ్యాంటమ్ థీఫ్ కి మనం వాణ్ణి వెంటాడుతున్నట్టు అస్సలు తెలీదు. నా క్వాంటమ్ హ్యాకర్ ఫెయిల్ అయిపోయింది, కానీ ఈ డ్రోన్ అతన్ని పట్టుకోవడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు కేవలం ఖజానా వరకు వెళ్ళడానికి సమయం వచ్చింది. సమయం నీది కూడా అయిపోయింది ఫ్యాంటమ్ థీఫ్. మేహుల్, నువ్వు ఇక్కడ ఎలా? నీ ట్రాకర్ అయితే నేను ముందే డిజేబుల్ చేశాను కదా. నువ్వు డిజేబుల్ చేసిన ట్రాకర్ అనేది ఒక ట్రాప్. అసలైన ట్రాకర్ నీతో పాటే ఉంది ఆ మ్యాప్ లోపల. ఈసారి నీ గేమ్ లో నిన్నే ఓడిస్తున్నాం మేము. మీరు నన్ను ఇప్పుడు కూడా ఆపలేరు. నేను మీకు ఇక్కడ నుంచి పారిపోయి చూపిస్తాను. సారీ ఫ్యాంటమ్ థీఫ్, ఈసారి ఇది నీ ఆఖరి గేమ్. ఇంకా ఇప్పుడు నీ గ్యాడ్జెట్స్ ఆట అయిపోతుంది. ఏంటి సార్, ఈ మ్యాప్ లో ఉన్న ఖజానాని వెతుకుదామా? ఆలియా ఐడియా పూర్తిగా లేదు. ఫ్యాంటమ్ థీఫ్ అతని ప్లాన్స్ లోనే చిక్కుకున్నాడు. ఇంకా మేహుల్ టీం మరొక్కసారి చూపించారు. అప్పుడప్పుడు టెక్నాలజీ కంటే కూడా అవసరం అవుతుంది ప్లానింగ్ ఇంకా టీం వర్క్.